మా సుబ్బారావు పెళ్లి అయింది. పెళ్లి కాకముందు అయితే ఆఫీస్ కి కొంచెం లేట్ గా వచ్చేవాడు, కాసేపు ఉండేవాడు, కాస్త పని చేస్తున్నట్టు నటించేవాడు, ఇంటికి వెళ్ళిపోయేవాడు, బాగుండేది. పెళ్లి అయింది, 3 నెలల నుంచి అసలు ఎక్కువగా రావట్లేదు ఆఫీస్ కనగానే పాపం మేనేజర్ అర్థం చేసుకున్నాడు, పర్లేదు కొత్తగా పెళ్లి అయింది కదా పాపం అని వదిలేశాడు. 3 నెలల తర్వాత చూశాడు మా సుబ్బారావు పొద్దున్నే వచ్చేస్తున్నాడు ఆఫీస్ కి. అంటే ఆఫీస్ బాయ్ తొడవక ముందే నుంచి ఆఫీసులో ఉంటున్నాడు. సాయంత్రం ఆఫీస్ బాయ్ తాళాలు వేసిన టైం కూడా ఇంకా ఆఫీసులోనే ఉంటున్నాడు. సో చూశాడు. ఒక నెల తర్వాత అడిగాడు, బరో నువ్వు అసలు పెళ్ళయింది కొత్తగాను, పొద్దున్నే వస్తున్నావు, రాత్రి వరకు వెళ్ళట్లేదు ఆఫీస్ నుంచి, ఏమైంది, ఏంటి ప్రాబ్లం? సార్ చిన్నప్పుడు కప్పల్ని రాళ్ళిచ్చి కొట్టారనుకో మూగబారి వస్తుంది అని చెప్పేవాళ్ళంట చిన్నప్పుడు, కప్పని రాళ్ళిచ్చి. సార్ అలా కొట్టున్నా బాగుండేది సార్, కనీసం అలా అయినా జరిగేది నాకు. ఇప్పుడు నా పరిస్థితి ఇంటికి వెళ్తే పిచ్చ కొట్టుడు కొడుతుంది సార్, అందుకే ఆఫీసులో అలా లైఫ్ లో కొన్ని మనం అర్రే అప్పుడు చేస్తుంటే బాగుంటారు బాబు అనుకునే వాళ్ళం, గ్యారంటీ అనుకుంటాం. అలా ఒక ఛాన్స్ వస్తే ఏది మిస్ అయ్యారు, ఏం చేద్దాం అనుకుంటాం. చిన్నప్పుడు పెళ్లిళ్ళ ముందు ఎంతో డాన్స్ చేయాలనుకున్నా, ఇప్పుడు ప్రదీప్ ముందు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు డాన్స్ చేయాలనిపిస్తుంది నీకు? చేతిగానమ్మా బలేడు దానివే. అసలు ఇవాళ షో అయిపోయాను సేపు నువ్వు డాన్స్ చేస్తూనే ఉంటాయి వాళ్ళు. మీకు విషయం అర్థం కావట్లే, మీరు అరుస్తున్నంత సేపు ఆయన సిగ్గుపడుతున్నాడు. తర్వాత విషయం, ఆయన ఈ లోపల టైం బీయింగ్ కోసం వెయిట్ ను ఒక సైడ్ నుంచి ఒక సైడ్ షిఫ్ట్ కావాల్సిన లెక్కెట్టుకోండి మీరంతా. రెడీ భయ్యా? ఒకటి ఇటు వచ్చాడు, ఇప్పుడు అటు వెళ్తాడు. అప్పట్లో నా గర్ల్ ఫ్రెండ్ ని కిస్ అడిగాను, ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త గర్ల్ ఫ్రెండ్ ప్లాన్ చేయాలి. అప్పటి అమ్మాయిని గుర్తు తెచ్చుకో, ఈ అమ్మాయి కూడా ఒంగోలు పిల్లని ఒకటి గుర్తింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు నువ్వు? చిన్న ఉన్నప్పుడు నేను టీవీ చూస్తుంటే మా అన్నయ్య డిస్టర్బ్ చేసేవాడు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా, అప్పుడే ఎంత కోపం వస్తుందంటే రిమోట్ నేలకేసి వాని జుట్టు పట్టుకొని నేలకేసి గుద్దు. ఆ ఛాన్స్ ఇప్పటి వరకు రాలే. ఇప్పుడు వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ చేశాడు అనుకో అని పని అయిపోయినట్టే. ఏలే రిమోట్ తీసి నోట్లో పెట్టి నెక్స్ట్ ఏంటి రేపటి నుంచి తగ్గినప్పుడల్లా బట్టలు ఎగురుతాయి. ఒకప్పట్లో బీకామ్ లో అకౌంట్స్ చేద్దాం అనుకో, ఇప్పుడు బీకామ్ లో ఫిజిక్స్ చేయాల్సి వస్తుంది. నీకు లేదు భయ్యా, ఇది వరకు ఉండేదంట. చిన్నప్పుడు గుడి ముందల ఉండిలో చిల్లర ఐస్కాంతతో తీద్దాం అనుకుంటాము, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ రాదు. అప్పుడు వచ్చేది, ఇప్పుడు రాలేకపోయింది. స్టెయిన్లెస్ స్టీల్ కదా అవి? కాదు. మరి నేను ఐస్కాంత పెట్టినప్పుడు తాయెత్తు పిల్లలు అతుకుని వచ్చేవి, పాయిలు వచ్చేవి అవే. మరి అయితే మ్యాగ్నెట్ పాడైపోయి ఉంటుంది. చిన్నప్పుడు చదువు మీద పడి అమ్మాయిలని పూలను చూడడం మానేసిన భయ్యా. పెద్ద ముసలోడు పోయినా ఇప్పుడు నువ్వేమన్నా? ఇప్పుడు చూద్దామంటే దొరకట్లేరు. నీ చూపులు అలా ఉన్నా ఎవడేం చేయగలడు? మరి బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? నేనేం చేశాను పాపం? నేనేం చేశానండి? ఆయన అంది. వెరీ గుడ్, సూపర్ డాన్స్. సూపర్. థ్యాంక్ యూ. పాట వచ్చేంత టైం కూడా ఇవ్వలేదు నాకు. హలో ప్రదీప్. హలో. లాస్ట్ టైం కిక్ షోకి వచ్చినప్పుడు మీకు హగ్ ఇచ్చాను, కానీ బుగ్గలకి ఇచ్చలేదు. ఈసారి అది చేయాలని ఉంది. అదే నేనేమంటారంటే బుగ్గలకి వెళ్ళకూడదు అమ్మాలవా, బాగోదు. ఇప్పుడు లాస్ట్ పిల్లది ఎంత బాగున్నది.
పోయిన జన్మలో మా ఫ్రెండ్ పాటించినప్పుడు సిగ్నేచర్ తాగిస్తా అన్నాడు, బట్ ఈ జన్మలో అస్సలు మిస్ అయ్యేది అంతలో కళ్ళు పూజిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో. అది బ్లాక్ అయినా రెడ్ అయినా గోల్డ్ అయినా జాగ్రత్తమ్మా. ఉన్నదాకా సమంతని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నిన్ననే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఇప్పుడు డిసైడ్ చేసావు? ఇప్పుడు బస్సు ఎక్కుదాం అనుకుంటాం, ఎక్కలేకపోతాం. నెక్స్ట్ బస్ ఎక్కడ ఉండిపోతాం బస్ స్టాప్ లో. నువ్వు బస్ స్టాప్ మార్చాలి తమ్ముడు. వీడు బాగా చదువుతాడేమో. లాస్ట్ టైం షోకి వచ్చినప్పుడు స్నానం చేయలే అన్న, అందుకని ఈసారి షోకి వచ్చినప్పుడు హెడ్ బాత్ చేసి మరీ వచ్చాను. పక్కోడు సేఫేగా. వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఆజా. హాయ్ బంగారం, హాయ్ బంగారం. మీరు ఒక సెల్ఫీ ఇస్తే నేను చెప్తాను. చిన్నప్పుడు కప్పలకి పెళ్లి చేసి ఆ తర్వాత ఏం చేయాలో అది చేయలేదు, ఇప్పుడు చేయాలనుకుంటున్నా. పెళ్ళంటే కుదురుగా ఉన్నాయా? వెయిట్ చేసి ఆగాయా? పాపం అవి ఆగట్లే. ఇట్ ఈస్ కప్పల మీద దడతలు పంపిల్ల. కప్పల పిల్ల నా లవర్ ని బ్యూటిఫుల్ స్మైల్. నా లవర్ ని గుడికి తీసుకెళ్లి 108 ప్రదక్షిణలు చేయించి గుండు కొట్టిద్దాం అనుకుంటున్నా. దాదాపు 108 పిలిచి దాన్ని ఎక్కిపిస్తే పోతాడు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలాంటి ముక్కులు వెయిట్ చేయించకూడదు, చేంజ్ చేసే త్వరగా. ఓకే. నేను లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చిట్టి తీసుకెళ్లాను, కానీ రాయలేకపోయాను చిట్టి చూసి. కానీ ఈసారి ఎట్లనైనా పెట్టి చూసి రాయాలి, లేకపోతే మా నాన్న చంపేస్తాడు. పాత చిట్టి బతికే కొత్త బతికెళ్తాం మళ్ళీ. కొత్తది సబ్జెక్ట్స్ ఏమేగా, ఆన్సర్స్ వేరుంటాయి కదా. పిచ్చిదానా, ఏ చిట్టి బయట వేస్తే దాన్ని ఇది రాసేయడమే ఫస్ట్. మార్క్స్ ఇవ్వరు కదా వాళ్ళు. నువ్వు ఏం చేయాలంటే పక్కన ఆన్సర్ నెంబర్ వేయద్దు, పేరాల కింద రాసుకుంటే వెళ్ళి ఇది ఏ క్వశ్చన్ కి మ్యాచ్ అవ్వచ్చు అంటే పక్కన 8A7 అని అప్పుడు రాసుకోవాలన్నమాట. ఈసారి ట్రై చేస్తా. సోషల్ మీడియాని బాగా వాడతారా? డెఫినెట్లీ. రాంగ్ క్వశ్చన్ అడగడం కూడా. టీవీకి టీఆర్పీలు ఎలా మీరు కాపాడుతూ వస్తున్నారో సోషల్ మీడియాలో పాపం ఫేస్బుక్ గానీ, ట్విట్టర్ గానీ, యూట్యూబ్ ఫస్ట్లీ కొంతమంది మహానుభావుల వల్ల ఈ మధ్య మరీ ఎక్కువ వాడేస్తున్నారు యూట్యూబ్. సో బాగా వాడతారు, అందులో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సో దాని గురించే మా సుబ్బారావు మా జాన్ ఓ రోజు మాట్లాడుకుంటున్నారు అనమాట. వీళ్ళిద్దరూ 10 షాప్ కట్టేస్తారని 9:45కి వెళ్ళి తెచ్చుకుని హ్యాపీగా కూర్చుని టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తుంటే ఒకడు బిల్డింగ్ మీద ఎక్కి దూకడానికి రెడీగా ఉన్నాడు. సుబ్బారావు అన్నాడు, అరే ఇటు దూకేస్తాడరా బాబు, ఇటు దూకేస్తాడేమో అన్నాడు. జాన్ అంటే, అరే ఆడు దూకడరా, అరే ఆడు దూకేస్తాడరా, అరే ఆడు దూకడరా, సరే రా 1000 రూపాయలు పందాం అన్నాడు. ఓకే రా. సో జాన్ చెప్పినట్టే ఆడు దూకలే. దొక్కనే అమ్మ ఇదిగోరా బాబు, ఇదిగో నీ 1000 రూపాయలు, ఇదిగో నువ్వే గెలిచా. అరే నీకెలా తెలుసురా అన్నాడు. అరే 5 న్యూస్ లో చూపించాడు రా, ఆడు దూకలేదురా, ఈ 10 రిపీట్ రా అన్నాడు. సుబ్బారావు గాడు, అరే పిచ్చోడా, నేను 5 న్యూస్ చూసారా, అప్పుడు దూకలే, కనీసం ఇప్పుడు దూకుతాడేమో అనుకున్నాను రా. సో ఇంత అద్భుతమైన తెలివైన వాళ్ళు ఇంత అద్భుతంగా బ్రేకింగ్ న్యూస్ ని టీవీని ఫాలో అవుతున్నారు. అలా మనలో చాలా మంది ఫాలో అవుతాం. హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, కంటెంట్ ఇంకోటి ఉంటుంది. తాగి అడ్డంగా దొరికిపోయిన సెలబ్రిటీ అని పెడతాడు, లోపల క్లిక్ చేసి చూస్తే వాడు పాపం ఆడు మానాన్ని ఆడు కారేసి వెళ్తూ ఉంటాడు. ఇలా అంటే హెడ్డింగ్ బట్టే కదా మనకి ఇక్కడ అట్రాక్షన్ వస్తుంది. సో అలా మీరు హెడ్డింగ్ చూసి మోసపోయారా? ప్రముఖ అభిమానితో ప్రముఖ హీరోయిన్ ఎంజాయ్ చేస్తుందని యూట్యూబ్ లో పెట్టారు. దాన్ని ఓపెన్ చేసి క్లిక్ చేసి చూస్తేనేమో సరదాగా మాట్లాడుతుంది ప్రముఖ హీరోయిన్ అభిమానితో అని చెప్పి. హెడ్డింగ్ అది పెట్టినందుకే నువ్వు చూసావు. మీరు పాటలు పాడతారా? బొట్టు పెట్టుకున్నారు? అవునా, ఒక పాట పాడవా? ఫీల్ లో అన్నా లవ్ సాంగ్? ముందు ఎందుకైనా మంచిది, నాకు లవ్ సాంగ్ అంటే ఇష్టం. అందరం మాట్లాడదాం. ఇది సూప్ సాంగ్ సోప్ సాంగ్ కాదు,
మా ఫ్యామిలీ సాంగ్. ఒప్పుకొని ఒక క్షణమేదో దారి చూపునంట గుండె లోతులలో తప్పునిదో నాదో తెలియకనే సాగుతుంది ఇలా. నిన్న మొన్న నాకు పీడకలవై ముంచి ఎత్తినవే నీటి అలలాగా, ఇప్పుడైతే నీకు తెలిసొచ్చి నన్ను మొదలయ నా పయనం. ఎండమావికెన్నడో చెప్పానే వెంట వచ్చే నీడ నాకెందుకని, బదులుగా తెలిపిందేంటంటే తోడిలేని ప్రాణమే దేనికని. ఓ వరమై వలిచిందెవరంట, కదలా మిగిలిందెవరంట, నువ్వు కాదా ప్రేమను రెండుగా మలిచావే, దూరంలో ఎగిరే చిలుక క్షేమంగా తిరిగి వస్తావా, ప్రేయసి కోసం కనులతో మురిపించావా, కను పాపగా నన్నే మిగిలించావా, నన్ను నేను చూస్తున్నానా నీకు నేను అర్థం కానా. అమ్మా ఎప్పుడు రాసే భయ్య ఈ పాట? యూట్యూబ్ లో చూసినా, నేర్చుకున్నా బాగుందని. నువ్వు రాసింది కాదా ఇది ఫీల్ సాంగ్ లవ్ సాంగ్? ఫీల్ సాంగ్ అన్న. నేను లవ్ సాంగ్ అడిగాను, ఫీల్ సాంగ్ పాడావా? ఓకే ఓకే. అన్నిటికంటే ముఖ్యం నువ్వు పాడిన ఫీల్ ఉంది చూసావు, ఏ అమ్మాయినా పారిపోతుంది. సూపర్. బాబోయ్ ఈయన కూడా పట్టుపెట్టుకున్నాడు. పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ గురించి బయటపడ్డ నిజాలు అని ఉంది, కానీ అది క్లిక్ చేసి చూసా, అతని బయోగ్రఫీ డీటెయిల్స్ ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన ప్రదీప్ తీరా చూస్తే ఒక పిచ్చోడు సైకోలా తిరుగుతున్నానని యువతులు పరిగెత్తున్నారు. వాడన్నా హెడ్డింగ్ పెట్టి వాడి కంటెంట్ చెప్తున్నాడు, నువ్వు ఏంటేంటో చెప్తున్నావు. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. నేను నైట్ యూట్యూబ్ లో చూసాను భయ, వై కట్టప్ప గిల్ బాహుబలి ఉంది, అందుకంటే ముందు తెలుసుకుందామని ఓపెన్ చేశా, రాజమౌళి చెప్పారు కాబట్టి చంపానని భయ. భార్యల దగ్గర గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర భర్తలు బాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్త అప్రమత్తంగా ఉంటే ప్రమాదం తప్పదు అని ఉంది. ఓపెన్ చేసి చూస్తే అక్కడేం లేదు, ఆషాఢం బంపర్ ఆఫర్. నిజమే భయో తప్ప అని నేను అనుకున్నా. అవును, నీకెందుకు ఆ టాపిక్ లో గర్ల్ ఫ్రెండ్ గురించి? ఒకరన్న ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్, వీళ్ళు కొత్త అనుకుంటున్నా. యాక్సిడెంట్ 8 పసివారు చనిపోయారని ఉంటుంది, క్లిక్ చేసి చూస్తే అక్కడ కోడి పిల్లలు చనిపోయి ఉంటాయి. ఒకసారి కుక్కని పెళ్లి చేసుకున్న అమ్మాయి అని ఉంది, తీరా ఓపెన్ చేసి చూస్తే కుక్కలా పనిచేసి అబ్బాయిని చేసుకున్నాను. వీడెవడో కరెక్ట్ రాశాడు. సమంతాన్ని పెళ్లి చేసుకోబోతున్న రామ్ చరణ్, ఓపెన్ చేసి చూస్తే నెక్స్ట్ సినిమాలో రామ్ చరణ్ పెళ్లి చేస్తాడు. దరిద్రులారా. ఆ హీరోతో అఫైర్ ఉందని బయట పెట్టిన కాజల్ అంటుంది, చూస్తే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. నమ్మద్దు పోయే వాళ్ళు. నాకు కూడా అదే. పబ్లిక్ గా శ్రీముఖి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేసిన ప్రదీప్ అని ఉంటుంది, చూస్తే మాత్రం గిఫ్ట్ మాత్రమే ఉంటుంది, ప్రపోజ్ ఉండదు, ప్రదీప్ ఉండడు. మై నేమ్ ఇస్ శివాజీ. శివాజీ ఘోరంగా అవుట్ అయిన విరాట్ కోహ్లీ అని ఉంటది కదా, క్లిక్ చేసి చూస్తే నైట్ లేట్ గా పడుకోవడం వల్ల ఇలా జరిగిందని అనుష్క శర్మ వెళ్ళాడు. నీకు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో కూర్చో. రిజల్ట్స్ ఆర్ రిలీజ్డ్ అని చెప్పేసి చూపిస్తారు, తీరా ఓపెన్ చేస్తే విల్ బి రిలీజ్డ్ ఇన్ 2 days అని చెప్పేసి ఉంటది అక్కడ. అది రిజల్ట్స్ అని సినిమా పేరమ్మా. కాదు, నీకు అంత ఇంట్రెస్ట్ రిజల్ట్ చూసుకోవాలంటే? అంటే వచ్చేస్తే తెలిసిపోద్ది కదా ఏమైతుందో, ఫ్లాపా హిట్ అని. అది ఆ రోజు భోజనం ఉంటుందా లేదా అని తెలిసిపోద్ది అంతే. అంతకంటే భోజనం అయితే ఉంటది. రిజల్ట్స్ రోజు నేను ఒక్కరోజు బయట తిరుగుతుంటా. ప్రేమలో అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు ఫిదా అని ఉంటది భయ, ఓపెన్ చేసి చూస్తే అమ్మాయిలు వంట రూమ్ లో పంపించకుండా అబ్బాయిలు వంట చేసేవాళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇంత వయసుకి ఇంత ఎలా తెలుసుకున్నావు? పవన్ కళ్యాణ్ సమంత గలీలో తిరుగుతున్నట్టు బైక్ మీద ఉంటది, కానీ ఓపెన్ చేసి చూస్తే అతనికి సినిమా షూటింగ్ అని ఉంటది. సరే ఇవన్నీ కాదు కానీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. థ్యాంక్ యూ. ఆ హీరోతో డేటింగ్ కి రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ కట్ చేసి చూస్తే తెలుగు హీరోతో చేస్తానా అని ఉంటుంది. అరే గమ్ము తీసుకురా, గమ్ము ముక్కలని. బాహుబలి పార్ట్ 2 అని ట్రైలర్ ఇస్తారు, కానీ ఓపెన్ చేసి చూస్తే బర్నింగ్ షా సంపూర్ణేష్ బాబుది కొబ్బరిమట్ట ట్రైలర్ ఇస్తారు. మన వాళ్ళు ఎంత ముదురులు అంటే సంవత్సరం క్రితం రిలీజ్ చేశారు బాహుబలి 2 ట్రైలర్ వీళ్ళందరూ కలిసి.
కుక్కని కొరికిన సెలబ్రిటీ కొడుకు అని ఉంటది. తీరా ఓపెన్ చేస్తే కుక్కను కొరికిన సెలబ్రిటీ కొడుక. ఓపెన్ చేస్తే కుక్క బొమ్మలతో ఆడుకుంటూ కుక్క బొమ్మల్ని కొరికిన కొడుకు అతను. రోజు రోజుకి ప్రతిభకి పెరిగిపోతున్న అమ్మాయిలను ఉంది. తీరా ఓపెన్ చేసి చూస్తే ఎక్స్ప్రెస్ రాజా షోలో పెరుగుతున్నట్టు ఉంది. ఎక్కడ పెరగనిస్తున్నారు? ఎదురు నలుగురు వచ్చారు పాపం. సూపర్. సో సుబ్బారావు కానిస్టేబుల్ అయితే ఓ రోజు అర్జెంట్ గా ఎస్ఐకి ఫోన్ చేశాడు. సార్ 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 ఇక్కడ హత్య జరిగింది సార్ అన్నాడు. ఏమైందిరా? ఇగో ఇలాంటి చేస్తే డౌట్ వచ్చింది ఎవరికైనా. డబ్బులు ఇచ్చి నవ్వించుకున్నట్టు ఉంటుంది. ఆగండి. అయితే సార్ హత్య జరిగిందంటే ఏమైందిరా అంటే ఒక ఆవిడ వాళ్ళ ఆయన్ని పొడిచి చంపేసింది సార్ అని. ఇదేం పైశాచిక ఆనందం మీకు కావాలా? భార్య మొగుడిని చంపేసిందని కానీ పైశాచిక ఆనందం చూడండి ఎలా లాగుతున్నారు. ఎందుకు చంపిందిరా? ఆవిడ ఇల్లు తుడుస్తుంటే వాళ్ళ ఆయన బురదకాళ్ళు వేసుకుని తొక్కాడు సార్, అందుకని పొడి చేసింది. ఓహో అయితే సరే నువ్వు ముందు వెళ్ళి అర్జెంట్ గా అరెస్ట్ చేయను. లేదు సార్ ఇంకా ఆరలేదు, అది ఆరాక లోపలికి వెళ్దాం అంటే. సార్ ఓకే సార్. ఇప్పుడు అంటే ఎలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రదీప్ కి ఐ లవ్ యూ చెప్పేటప్పుడు పువ్వు ఆడిపోకుండా ప్లాస్టిక్ పువ్వు ఇచ్చి జాగ్రత్త పడతాను. వేసే బిస్కెట్ కూడా ఎంత పద్ధతిగా వేసిందే. ఎక్స్ప్రెస్ లో ప్రదీప్ ని చూడకుండా జాగ్రత్త పడదాం. చేతులు కట్టుకుని అలా చూసాంటారా సేతురాజు? హాస్పిటల్లో డాక్టర్ సూది గుచ్చక ముందుకే చేసి గుచ్చకుండా చేస్తాం. నేను మాక్సిమం టాప్ ఫ్లోర్ వాళ్ళని, నాకు అంత గ్రౌండ్ ఫ్లోర్ వాడారు. వార్తలోని ముఖ్యాంశాలు. నాతో మాట్లాడదలుచుకుంటే ఒకటి నొక్కండి. ఒకటి నొక్కినా నొక్కేగా చెప్పు మరి. పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జాగ్రత్త పడతాం. ఎస్ ఆ సబ్జెక్ట్ లో మన డిస్కషన్ తర్వాత చేద్దాం. మళ్ళీ కాదు నన్ను అడుగు నేను చెప్తాగా. మోషన్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడతా. మోషన్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడతా. ఏమొచ్చినప్పుడు? మోషన్స్ లూజ్ మోషన్స్. ఫ్లడ్ గేట్స్ ఓపెన్. అన్న మన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లే మనా కాదు నా గర్ల్ ఫ్రెండ్ ని బయటికి తీసుకెళ్లేటప్పుడు అన్న అద్దాలు హెల్మెట్ పెట్టుకొని తీసుకొని వెళ్తాన్నా. ఆవిడగా నీకా? ఆవిడగా నీకా? నాకన్నా నీకా? అదే ఆవిడకి పెట్టేసి అయిపోద్ది కదా, ఎవడికి తెలియదు. మళ్ళీ వాళ్ళు మా డాడీ వాళ్ళు చూస్తారు కదన్నా. మీ డాడీ వాళ్ళు చూస్తారా? ఓకే. ఆవిడ కూడా ఒక హెల్మెట్ కొని పెట్టినా. సరే అన్న స్కార్ పట్టిస్తాలే అన్న. అది నువ్వు కట్టకర్లే, అది ఇంట్లోంచి వచ్చాడు పకోడీ పొట్ల హ్యాండ్ గ్లౌజులు సాక్స్లు పొట్లం అండ్ కలజోడు కదమ్మా. చాలా వస్తుంది, హెయిర్ స్టైల్ బాగా వస్తుంది. థ్యాంక్ యూ. హలో అయ్యో మీరు అరిస్తే అని చేతి పాట పాడిస్తే చెప్తున్నా. అందరు అరిసే లాస్ట్ లో కుక్కపిల్ల సౌండ్ వస్తుంది. అమ్మాయి స్పెషల్ క్లాస్ అని చెప్పి కలిసి ఓకే పాప మాట్లాడినాడు ఏదో అద్భుతం చెప్పబోతున్నాడు. అమ్మాయి స్పెషల్ క్లాస్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తోటి సినిమాకి పోయినా. నేను చెప్పలే అతని వాయిస్ బాగుంటది పాట పాడిస్తా అని చెప్పాను. డార్లింగ్ నా కోసం పాట పాడవా? భయపడదు మళ్ళా. అవే నన్నే తట్టుకుంటున్నారు వాళ్ళు. పాడు. అతిలోక సుందరి అతిలోక తొలి చూపుకే ఇలా మర్చిపోయానే మరి ఉన్న సిగ్నల్ పోయినట్టుంది. అసలే స్వీట్ వాయిస్, దానికి తోడు మైక్. వెరీ గుడ్ డార్లింగ్, సూపర్ పాడావు. తనకి సింగింగ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి అంత ఫాస్ట్ గా పాడగలిగాడు అడగగానే. అదే ఈ అబ్బాయి అనుకోండి కొంచెం టైం తీసుకున్నా చాలా బాగా పాడతాడు. పాడినానా? పాడేం కాదు అన్న. సమంతతో డేటింగ్ పోయినప్పుడు నువ్వు చూడకుండా పగిలిపోద్ది. ఒక లవర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఇంకో లవర్ కాల్ చేయదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జాగ్రత్త పడతాం.
వీళ్ళెవరికి సంబంధం లేదా? సంబంధం లేదు. అయ్యో, మరి ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? నీకంటే మ్యారేజ్ ఏజ్ వచ్చింది భయ్య, నాకు మ్యారేజ్ ఏజ్ రాలేదు, నేను ఏదో మేనేజ్ చేస్తా. ఆ ఏజ్ లో ఈ పనులు ఏం చేసినా దాని తర్వాత ఇంకేం ఉండదు అన్న. హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్. ఎక్స్ప్రెస్ షోకి వచ్చే ముందు నా ఫోన్ జాగ్రత్త పెట్టు, ఎందుకంటే నా ఫోన్ లో నా గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ ఉంటాయి, చూస్తే నువ్వు పట్టించుకుంటాను. నేనా? ఏం పేరు? సమంత. రాకెట్ సింగర్ లైక్ సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ అంటే బయట ఉండాలి కదా, అంటే నన్ను బయట ఎగురుతూ ఉండాలి కదా. కొత్త డ్రైవర్ కొన్నప్పుడు ఫ్రెండ్స్ కి కనపడకుండా జాగ్రత్త. ఆడమా చెప్పు. కొత్త డ్రైవర్ కొన్నప్పుడు ఫ్రెండ్స్ కి కనపడకుండా జాగ్రత్త పడతాం. అది ఎవరికి కనపడదు భయ్యా. లోయెస్ట్ వేసుకుంటాం కదా. సూపర్ మ్యాన్ కదా, నువ్వు బయట వేసుకుంటావు కదా. ఎర్రనిక్కర్ బయట వేసుకుంటాడు ఆయన, ఎర్ర టవల్ వేసుకుంటాడు. అది కాదు, నీకు పాట అడుగుతారు కదా, లేకపోతే దానికి కూడా అడుగుతారు. చాలా దారుణమైన ఫ్రెండ్స్ ఉన్నారు భయ్యా నీకు. హలో, జాగ్రత్త, మెల్లగా మాట షర్ట్ నల్లగద్దు. ఏం పేరు భయ్యా? చెప్పండి, మీరు ఎలాంటి సందర్భాల్లో మీరు జాగ్రత్త పడతారు? హిందీ? అరే ముందే చెప్పచ్చు కదా. हमारे को हिंदी आता है, जाता है, दिल ले जाता है. बोलो आप किस परिस्थिति में जागृत करता है? अब कब दाने ఏమంటారు, होशियार रहते आप कब होशियार रहते? कौन सी चीज में आप होशियार रहते? एडवांस जागृता. अल्कोहल पी के घर को क्या करते? स्टफ. ये सिचुएशन में अल्कोहल घर में नहीं पकड़ना है, वैसा नींबू खाते, वो उतर जाने का, पता नहीं चलने का होना. सेंटर फ्रूट और कुछ और एग्जाम्पल दे दो. गर्लफ्रेंड का नंबर कोई नहीं देखे. गर्लफ्रेंड का फोन किसको भी नहीं देते. गर्लफ्रेंड का फोन किसी को नहीं देते. मेरा फोन किसको भी नहीं देते, गर्लफ्रेंड का नंबर ले लेते हो. आपका गर्लफ्रेंड का नंबर आपका फोन में तो वो लेता है. हाँ लेता है. हो तब आप दूसरा नाम लगाना है उसमें. दूसरा नाम? हाँ. आप तेलुगु आता है? थोड़ा मुझे थोड़ा पूरा लग आता है. तेलुगु हीरोइन कौन? अच्छा, राकुल. माँ बाप मर देंगे. हाँ, एक गाना हो जाए. तेलुगु गाना हिंदी में गाओ. तेलुगु नहीं आता ना, तेलुगु गाना हिंदी में गाओ. जी हिंदी में आता. हिंदी गाने नहीं आते. पद्य आते. उप्पू कप्पू रंब रहता है, चूड़ रुच वेर होता है. पुरुषुल अब्बा पुरुष अलग है, जैसे पेड़ खजूर అలాంటి తెలుసా చిన్నప్పుడు? సెకండ్ ఇయర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఇంటర్ కే నువ్వు ఇలా ఉన్నావు అంటే ముందు భయ్యా आपका फ्यूचर डांस आता है आपको? नहीं आता. जा म्यूजिक. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. మనిషి బాడీలో ఎలాంటి రిధము లేని, ఎలాంటి రియాక్షన్ లేని, ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ పండని నాలాంటి వ్యక్తిని నిన్ను ఒకటి చూసుకున్నాను. థ్యాంక్ యూ భయ్యా. నేను ఇంటర్లో ఉన్నప్పుడే అలాగే ఉండేవాడు. నేను నా ఫ్రెండ్స్ తో ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు నేను కూల్ డ్రింక్ తాగేటప్పుడు వాళ్ళు మందు కలపకుండా జాగ్రత్త పడతాను. అది చూస్తే తెలిసిపోతుందిగా. చూడకుండా కలిపేస్తే వోడ్కా. ఏంటో ఏం మాట్లాడుతున్నారో మీరు, నాకేం అర్థం కావట్లే. జాగ్రత్త నాన్న, ముందు సార్ అని వాసన చూడు, తెలిసిపోద్ది. తెలియకపోతే గ్లాస్ తాగేసిన తర్వాత లైట్ గా నీకు ఏమైనా వస్తే కనిపినట్టు, మధ్యమైన ఆరోగ్యానికి హానికరం. గ్యారంటీగా ఫీజులు అవి బాగా కడతారు కదా.
అంటే ఎక్కువగా కట్టే ఫీజు అయితే సప్లీ ఫీజు. ఇలాగే మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, నాన్న ఇలా కొంచెం డబ్బులు కావాలి, పలానా బుక్ కొనుక్కుంటున్నాను. సరే అని చెప్పి బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. తిరిగి వచ్చాడు. తిరిగి వస్తున్నప్పుడు దారిలో జాన్ కనిపించాడు. జాన్ ఎక్కడికి అడిగాడు, సుబ్బారావు ఎక్కడి నుంచి వస్తున్నారా? మా అబ్బాయి ఫేస్బుక్ అనేది కొనుక్కున్నాడు అంటారా, దానికోసం ఒక 20,000 బ్యాంక్ లో ఏమన్నాడు, వేసానరా, కొనుక్కున్నాడు. సో కొనుక్కున్నాడు అనగానే, అరే పిచ్చోడు వరా, మీ అబ్బాయి నిన్ను మోసం చేస్తున్నాడు రా, నీకు ఏమైనా బుర్ర ఉందా? ఫేస్బుక్ 20,000 ఏంట్రా? మా అబ్బాయి అడిగితే 15,000 కట్టాను నేను ఫేస్బుక్ కి. ఇప్పుడు ఏదో ట్విట్టర్ ఒకటి కొనుక్కుంటాడంట, దానికోసం 10,000 వేయమంటున్నాడు. నువ్వు ఈసారి 5,000 వేయి వాడికి ఈసారి అన్నాడు. సో మీరు ఎప్పుడైనా మోసపోయారా ఇలాగా, లేదా ఇలాంటి మోసం చేశారా? అమ్మాయి నైట్ స్వర్గం చూపిస్తారా అని పిలిచినప్పుడు వెళ్తే వద్దు మా మమ్మీ ఉందని చెప్పినప్పుడు, నాకు తెలుసు నువ్వు చెయ్యొద్దు నేను చెప్తానన్నప్పుడు ఇలాంటి తేడా ఆన్సర్ ఏదో. నెక్స్ట్ ఆన్సర్ రెడీగా ఉండే. మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ హగ్ ఇస్తా కిస్ ఇస్తా అని ఇంటికి రమ్మందట. ఇంటికి వెళ్ళాక అబ్బా వాడిని కూర్చో చూడాలి, వాడు ఇంట్లో పనులు చేయలేక చచ్చిపోయింది. సో ఎస్, ఈవిడికి అర్థం కాలేదు కాబట్టి పనిష్మెంట్. ఓపెనింగ్ శాంతియుతంగా మొదలెడదాం. డార్లింగ్ ఒక పాట పాడమ్మా. ఏం పాట పాడాలన్నా? నీకు వచ్చిన పాట. కనులు నీవైనా ఎదుట నీవేలే, ఈ మనసు నాదైనా ఉండేది నువ్వేలే. ఇడ్లీ వాడే అన్నా, నీ గురించి వాడినా నువ్వు నా. ఏం పాట అన్నా? ఏదో పాట అన్న, వచ్చిన లిరిక్స్ వాడినా నీకోసం. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు పంప చేసి. అవునా? తడిక ఆహా, నీ పాట కన్నా ఆన్సర్ బెటర్ గా. కాలేజీ జాయిన్ అయ్యే ముందు అన్ని ఫ్రీ అంటారు అన్న, కాలేజీకి వెళ్ళాక మొత్తం ఫీజు కట్టమంటారు. లేదా ఫ్రీగా ఇచ్చేస్తారు నీకు అన్ని. మరి ముందు ఫ్రీ అని ఫోన్ చేసి వాళ్ళు చెప్పడం ఎందుకు భయ్యా? ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఫ్రీ అని వచ్చేస్తే అంటే మరి నీకు స్టేట్ ర్యాంక్ వస్తే నేనేం చేయలేను కానీ. స్టేట్ ర్యాంక్ అని కాదు, వాళ్ళు ర్యాంక్ అవసరం లేదంటారు, ఫ్రీ అని చెప్తారు వాళ్ళే. నాకు కూడా అలాగే చెప్పారు భయ్య. నాకు ర్యాంక్ వస్తే అందులో హాల్ టికెట్ నెంబర్ ఏది ర్యాంక్ ఏది తెలుసుకోలేపోయా. మా కాలేజ్ లో ఫెస్ట్ అని అనమాట, రామంతపూర్ లాస్ట్ ఇయర్. మీరు గెస్ట్ వచ్చారు. అయితే మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, నేను సెల్ఫీ ఇప్పిస్తా ప్రదీప్ తోనే అంటే, సరే అని చెప్పేసి వచ్చామన్నమాట. నేను తిని ఇద్దరం వచ్చాము, కానీ ఇవ్వలేరు అనమాట సెల్ఫీ. అలా వెళ్ళేటప్పుడు మేము ఆలోచించుకుంటూ తీసుకుపోయి దేనికో గుద్దేసింది, యాక్సిడెంట్ అయిపోయింది ఈమెకి. అలా మోసపోయాను అనమాట. కానీ ఈసారి మీరు సెల్ఫీ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటా. నేను మీ కాలేజ్కి వచ్చినప్పుడు ఇవ్వలేకపోయాను కాబట్టి, మీరు నా కాలేజ్కి వచ్చారు కాబట్టి డెఫినెట్లీ నేను సెల్ఫీ ఇస్తా. ఇంకా యాక్సిడెంట్లు జరగవు. అమ్మాయికి లవర్ లేని అమ్మాయిని పెళ్లి చేసుకుందామని మా ఫ్రెండ్ ఒకడు వెతికి మరి పెళ్లి చేసుకున్నాడు భయ్య. పెళ్లి అయిన తర్వాత తెలిసింది వాడు పడ్లాలుగా వాడని. మీ ఫ్రెండ్ కి అప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదా? మా ఫ్రెండ్ అనుకున్నాడు, అమ్మో వీడు ఫస్ట్ నుంచి వస్తున్నాడు. కరెక్టే. భయ్యా ఎవరినన్నా నమ్మొచ్చు భయ్యా, కానీ బైక్ లో పెట్రోల్ కొట్టిస్తున్న ఫ్రెండ్ మాత్రం నమ్మదు. నేను చాలా సార్లు మోసపోయినా ఎక్స్పీరియన్స్ అయినా నాకు. అవును, పెట్రోల్ కొట్టిస్తా అన్నాడా? కొట్టిస్తా అని బైక్ తీసుకెళ్తాడు, తీసుకొచ్చే వరకు దుబ్బు చాలా పెట్టేస్తాడు. ఫ్రెండ్ ఫోన్ చేసి బీర్ ఇప్పిస్తుందా మామ అంటే, ఇంటికి వెళ్ళి చూసే వారికి థమ్స్ అప్ బాటిల్ ఉంటది. మైక్ పక్కన అబ్బాయికి ఇవ్వు, కిందరా మంచి పాట పెట్టి పోయా. థమ్స్ అప్ కు మోసపోవడం ఏంటయా? రంగు రుచి చిక్కదనం 3 కనిపిస్తే. మ్యూజిక్. ఇంగ్లీషులోన దండ పెట్టడెప్పుడు తెలుగులో మీకు వందనం. క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే శబ్ద మోజలే. వేస్తాను హోటలో గుట్టు పెట్టి పిలిచిన పరుగు తీస్తలే. డిస్కోలు పక్కన డెప్పులెంత కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. వండర్ఫుల్ భయ, అద్దరిపోయింది. కాజల్ కనుక ఇలా డాన్స్ చేసిన తెలిస్తే ఆమె 3 days బాత్రూమ్ లోకి వెళ్ళాడు. అయ్యయ్యో నేను ఎందుకు ఇలా చేయలేదా అని. చాలా బాగా చేశావు భయ.
కానీ కింద ఏదో ఎత్తుక్కుంటున్నావు, అది దొరుకుతుంది నీకేం టెన్షన్. ఇంజనీరింగ్ బిల్డింగ్స్ చూసి కాలేజ్ బాగుంటుందని జాయిన్ అయినాక మోసపోతాం, ఎందుకంటే బిల్డింగ్స్ మాత్రం బాగుంటాయి, అమ్మాయిలు బాగుంటాయి. ఆహా, బిల్డింగ్ బాగుంది కదా అని జాయిన్ అవుతావా అన్న? అమ్మాయిలు బాగలేరన్న. అమ్మాయిలు బాగున్నారు కదా అని లవ్ చేయకు. వాళ్ళు ఆర్డినరీ అనుకున్నావా? వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ భయ్యా. భూమి నుంచి దిగి వచ్చిన అప్సరసలు వాళ్ళంతా. నీ పేరేంటి? రాకేష్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి బిల్డింగ్ చూసి జాయిన్ అయ్యా. ఏ కాలేజ్ లో చదువుతున్నావు? కాకతీయ కాలేజ్. ఏ బ్రాంచ్? ఎంపీసీ. ఓకే, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి చెప్పు సార్. మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఇంగ్లీష్, సాంస్క్రిట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. నీకు స్టేట్ ర్యాంక్ గ్యారంటీ. ఎవరితో మోసపోయినా ఫ్రెండ్స్ తోనే మోసపోతా. వాళ్ళతోనే మోసపోవాలి మనం. యాక్చువల్ నాకు కుక్కడపల్లి అన్న, నేను తాగిపిస్తాను తీసుకొచ్చి రావాలి. అయిపోయాక ఏదైనా ప్లాన్ చేసుకుని. ఓకేనమ్మా? ఓకే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అతని డిసప్పాయింట్మెంట్ అక్కడ ఎంత జెన్యున్ చెప్పాడు. ఇవి నేను రాయిపిస్తాను, ఇప్పుడు రాయిపోలేదు. కాలేజ్ లో మేడం ఫోన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోతావు ఇంటికి. మేడమా? లేదు, హాస్టల్లో ఉంటాం కదా, ఒకవేళ పేరెంట్స్ కోసం ఫోన్ చేయడానికి అడిగితే ఈవినింగ్ ఇస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ఇవ్వకుండా. ఏం చదువుతున్నావు పాప నువ్వు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్లో అలాగే చేశారా వాళ్ళు? అసలు ఫోన్ ఇవ్వలేదా నీకు? మాట్లాడనివ్వలేదా నిన్ను? అరే రే రే రే. మాకు ఇంటర్ లో ఇలాగే, ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్. ఫోన్ ఉంటది అక్కడ, ఆ ఫోన్ ఒకసారి ఇస్తారు రోజుకి, అది 2 minutes మాట్లాడాలి. అక్కడ ఒక క్లాక్ పట్టుకుని కూర్చుని ఉంటాడు, 2 minutes టపకని బట్టన్ నొక్కుతాడు, మళ్ళీ పెట్టమన్నాడు టక్కని నొక్కుతాడు. షాపింగ్ మాల్ లో 50% డిస్కౌంట్ అని పెడతారు, లోపలికి వెళ్ళాక చాలా హై రేట్స్ ఉంటాయి, అక్కడ మోసపోతాం. అప్ టు అని పెడతారమ్మా. అప్ టు ఒకటే చూడం, మనం డైరెక్ట్ 50 చూసుకుని లోపలికి వెళ్తాం. వాడే ఉంది 200 400 చేసి 50% అంటాడు. మీరు అందుకే అంత టైం పడుతుంది మీకు షాపింగ్ మాల్ లో. ఇంట్లో ముసలోళ్ళు ములుగుతూ ఉంటారు కదా, వాళ్ళు రేపే మాప పోతారని మనం చూస్తుంటాం, కానీ వాళ్ళు మాత్రం రన్స్ మీద రన్స్ కొట్టేస్తూనే ఉంటారు. అయ్యో రావా, వాళ్ళు బకెట్ తనడం కోసం తెలుగు టీవీ సీరియల్ లాగా సంవత్సరాలు వెయిట్ చేస్తున్నావమ్మా నువ్వు. నా లవర్ పొద్దున 7 o'clock రా కిస్ ఇస్తా అన్నప్పుడు చాక్లెట్ ఇస్తుంది. ఏం చెప్పారు మీరు? నా లవర్ 7 o'clock రమ్మంట పొద్దున కిస్ ఇస్తా అంటది. ఏడింటికి? ఎబ్బే పాచిమొఖం. స్నానం చేసుకొని రమ్మంట. అప్పుడు చాక్లెట్ ఇస్తాను నాకు. ఏంటండి బాధ? సరే ఇప్పుడు మంచి డైలాగ్ చెప్పమ్మా. ఓకే కదా అని పీకేసే పీకా వస్తా. అది విలన్ కి ఇచ్చే వార్నింగ్ డాలి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీకా కోస్తా అది నాకు తెలుసు. నువ్వు డైలాగ్ చెప్పు. వీరశంకర్ రెడ్డి చెప్పు. మొక్కే కదా అని పీకేసే పీకా కోస్తా. పీక వస్తా ఏమి అట్లా కాదు, వార్నింగ్ రా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేసే పీకా కోస్తా. సరే ఇప్పుడు బాధపడుతావు చెప్పు, బాగా ఏడుస్తా గట్టిగా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేసే పీకా కోస్తా. పెళ్లి చూపులకు వచ్చిన తలకాయ కింద పెట్టి చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ఇలాగే మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, పుల్లారావు పాల్ ఆయన పేరు. ఆయనకి 2 పిల్లలు, ఒకళ్ళు సుబ్బారావు, ఒకళ్ళు జాన్. వీళ్ళిద్దరూ కమల పిల్లలు అనమాట. సో ఒక రోజు జాన్ ఏం చేశాడంటే మేడం మీదకి వెళ్ళి ఎదురింటి అమ్మని చూస్తున్నాడు. అయితే ఆంటీ చూసింది, నీ ఎంకమ్మ మా అమ్మని చూస్తావు, నువ్వు అక్కడి నుంచి సైట్ వేస్తావు అని చెప్పి పరిగెత్తుకుంటూ వీళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి వీడు సరే అని చెప్పి వచ్చేసాడు లోపలికి. దాని తర్వాత రాగానే జాన్ అడుగుతుంది ఆంటీ వచ్చి, ఎవరు ఇంతకీ మా అమ్మాయిని చూసింది మీ ఇద్దరులో? నేను కాదంటే అదిగో వాడు అని చూపించి, వాడు ఏదో పాటలు వింటాడట. ఆంటీ వెళ్ళి పిచ్చ కొట్టినాడు, ఉతికి ఆరేసింది మొత్తం, చొక్కా చింపి టపా 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 ఉతికి ఆరేసింది. సో అంతలా కొట్టిన తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు, కొట్టేసి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు, ఏరా ఏమైంది ఏంటంటే, నాన్న ఒక హస్బెండ్ కి 2 వైఫ్స్ ఉండొచ్చేమో కానీ ఒక తండ్రికి 2 కవల పిల్లలు ఉండకూడదు నాన్న. నవ్వండ్రా ప్లీజ్ రా, మీ దండం పెడతా. చూసేవాళ్ళు నిజం అనుకుంటారు, నా జోక్ నిజంగా బాగుంది అనుకుంటారు.
టీవీలో మీరు నవ్వుతున్న షాట్ వేస్తారు, నవ్వండి అందరూ ఒకసారి. చీనా బతుకు. సో ఈ గురువు గారికి మైక్ ఇవ్వరా? నీ పేరేంటి? ఆవిడ నక్షత్ర. నీ పేరు? తమన్. ఎస్ఎస్ తమన్ నా మన్ అదేనా? వెరీ గుడ్, సూపర్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. పక్కన ఆంటీ? ఫస్ట్. నువ్వు కూడా ఫస్టే. వెరీ గుడ్, సూపర్. ఓకే, తెలుగేనా? ఇద్దరు తెలుగు మాట్లాడతారు. వాడు ఒక్కడికి నా భాష అర్థం కావట్లేదు దాని నుంచి. వీడు ఎవడీడు గడ్డ వేసి ఇలా ఉన్నాడు ఏంటి వీడు పోవాలనుకున్నాడు. కూల్ బ్రో, విల్ హ్యాండిల్ ఇట్ లైట్లీ. ఓకే, నేను టెన్షన్ తీసుకోకు. రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఒకళ్ళ వల్ల ఇంకోళ్ళకి కలిగిన బెనిఫిట్స్ ఏంటి? నైట్ అవుట్ బయటికి వెళ్ళినప్పుడు నైట్ లేట్ అయినా కూడా డాడీ పడుకుంటే డోర్ తీసేస్తుంది. ఆవిడ అర్థం చేసుకుంటుందా మిమ్మల్ని? గొడవలు కావద్దని ఇంట్లో గొడవలు. సో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాడు ఆయన? ఎప్పుడైనా ఒకసారి చాక్లెట్ తెచ్చిస్తాను. ఎప్పుడైనా ఒకసారా? మీరు ఓ పని చేయండి, చాక్లెట్ బయట నుంచి ఉంది అని చెప్తేనే తలుపు తీయండి అమ్మా ఈసారి నుంచి. పాపం చిన్న పిల్ల పాపం చాక్లెట్లు అడుగుతుంది, కొనవచ్చు కదా. చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక అమ్మాయిని అనేస్తే వాళ్ళ అన్న చూసి నన్ను అనుకొని మా అన్న నోవిండు. దాని తర్వాత ఏం చేశాడు తమ్ముడు? తోమిన తర్వాత ఏం పేర్లు మీ ఇద్దరు? మహేష్ రమేష్. యాడ్ మీకోసమే తయారు చేసినట్టుంటారా? ఆ యాడ్ చూసినప్పుడు ఇద్దరు మొహమ్మోహన్ చూసుకుంటూ ఉంటారా? చాలా మంది అట్లా పిలుస్తారు. ఒకరోజు ఆఫీస్కి వెళ్తాము, అయితే అక్కడ ఇతనికి ఇంటర్వ్యూకి వెళ్తాము, అక్కడ ఇతనికి ఇంగ్లీష్ రాదు. నేను ఇంటర్వ్యూకి వెళ్తా, అప్పుడు ఇతను జాబ్ డస్ సెటిల్ అయ్యి భార్య పిల్లలతోనే సుఖంగా ఉంటాడు. చేతులు చెప్పండి. ఏం రాసుకోలే? ఏం రాసుకోలే. అరే ఏం రాసుకోకుండానే బట్టి కొట్టేట. ఇప్పుడే జాబ్కి వెళ్తాము, ఇంటర్వ్యూ వస్తుంది. ఏం చదువుతారు మీరు ఇద్దరు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? అబ్బో, జాబ్ ఇంకా 10 ఏళ్ళు టైం ఉందన్న. సో ఇద్దరు బాగా చదువుతారా? మీడియం. అదేమన్నా చొక్కా సైజా? మీడియం చదువుతారు. వెరీ గుడ్. ఇద్దరులో అంటే ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? ఎవరికి ఎక్కువ పడతాయి తిట్లు ఇంట్లో? మనోడికి పడతాయా? ఏం పేరు? విజయ్ అజయ్. సభాసన. ఓకే, విజయ్ అజయ్. సాధారణంగా అంటారు కదా, ఒకళ్ళకి కడుపు నొప్పి వచ్చినా, ఒకళ్ళకి దగ్గు వచ్చినా ఇంకోళ్ళకి వస్తుందా? అవునా? వన్ డే టైం పడుతుంది. అలాంటి ఇస్తావా? అంటే మామూలుగా సాధారణంగా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కలవాలనుకుంటావు, ఆయన కూడా ఆయన గర్ల్ ఫ్రెండ్ కలవాలనిపిస్తుందా? ఈ గర్ల్ ఫ్రెండే కలవాలనిపిస్తాడు. మిస్టేక్ చేసినప్పుడు తన మీద తోసేసి నేను ఎస్కేప్ అయిపోవచ్చు. ఎలాంటివి? ఇంట్లో ఏవైతే స్కూల్లో ఏమన్నా మిస్టేక్ చేస్తే తన మీద తోసేసి ఎస్కేప్. ఇంట్లో కన్ఫ్యూజ్ అవ్వరు కదా? ఇంట్లో వాళ్ళకి తెలుసు కదా ఎగ్జాక్ట్లీ. బయట వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారా? మీ పేర్లు ఏం చెప్పారు? అనుష, భావన. అని మినీ. నేను మళ్ళీ కళ్ళు మూసుకుంటా, మీరు ప్లేసులు మారండి. ఇప్పుడు ఇద్దరు జడ్లు వెనకేసుకోండి. దిస్ సైడ్ ఇస్ హనీ, దిస్ సైడ్ ఇస్ మినీ. థ్యాంక్ యూ డార్లింగ్స్. కూర్చోడమ్మా. దండాలయ్య ప్రదీప్ కాక. బాబోయ్ దండాల, ఎందుకంటే ఇప్పుడు మన బాహుబలి టీవీ వస్తుంది కదా, అందులో చూస్తున్నావు కదా దండాల ఎంత ఫేమస్. కాలభైరవ పాడాడు మన కిరవాణి కొడుకు. ఇప్పుడు ప్రదీప్ కాక మన కాలభైరవ కాక బాహుబలి 2 ఇది. ఎవరు రానా? ఎవరు ప్రభాస్? నువ్వేం తీసుకున్నావు? ప్రభాస్. నువ్వు ప్రభాస్ ఫిక్స్. ఓకే, వెరీ గుడ్. ఆయన రానా? ఎస్. ఓ వెరీ గుడ్. ఎస్. రాజేష్ రాకేష్. ఎప్పుడైతే మనం గుడికి వెళ్తాం కదా ట్విన్స్, ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక 5 minutes గ్యాప్ లో మనం దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అర్చన చేయించుకొని ఆడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా వస్తాడు కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఆ పూజారి ఏంద్రా బాబు అమ్మ ఇప్పుడే వచ్చును మళ్ళీ ఏంద్రా ఇది కథ ఉండిలేసే తక్కువ ప్రసాదం లాభం తక్కువ లాస్ ఎక్కువ మళ్ళీ తీసుకుంటేంద్రా బాబు ఈ గొడవ ఏంది అని అనుకుంటారు వాళ్ళు. అది కర్నూలు పద్ధతుల్లో చిన్నప్పుడు బాగా తిరుగుంటారు అలా అయితే ప్రసాదాలు చాలా చేస్తాం. ఏం చేస్తుంటారు మీరు? ప్రెసెంట్ అయితే జాబ్ సర్చింగ్. నేను జాబ్ చేస్తాడు. ఎందుకైనా మంచిది, ఆయన కంపెనీకి వెళ్ళిపోండి. వద్దు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పటికే అందుకే నేను మీసం లేదు, ఇక్కడ మీసం ఉంది.
అందుకే క్లారిటీ మెయింటైన్ చేస్తుంది. క్లారిటీ మెయింటైన్ మళ్ళీ ఇప్పటి వరకు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం కదా, కొంచెం ఇవ్వాలి కదా క్లారిటీ ఇద్దాం జనాలు. హెయిర్ స్టైల్ మార్చారు, సో మెనీ. వెరీ గుడ్. ఎప్పుడైనా కావాలని ఒకేలా ఉండడానికి రెడీ అయ్యారా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాంబినేషన్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాంబినేషన్ లేదు, ఫస్ట్ టైం కాంబినేషన్. సూపర్. ఒకటే క్లాత్ కొని కుట్టేసినట్టున్నారు ఇద్దరికి. లేదు, కొనుక్కున్నాం ఇద్దరికి విడిగా ఆల్రెడీ రెడీ. ఫస్ట్ టైం ఇలా సేమ్ కాంబినేషన్ వేసుకున్నాం. yes, ఫస్ట్ టైం ఫర్ దిస్ షో, ఫర్ ఎస్పెషల్లీ యువర్ పర్పస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ అన్న, మీ కాలేజ్ కష్టాలు నాకు తెలుసులే. ట్విన్స్ ఉండడం వల్ల బెనిఫిట్స్ చూస్తారు కానీ దాంట్లో బొక్కల పడేది మాత్రం ఎవరు గమనించట్లేదు అన్న. ఏమున్నాయి డిసడ్వాంటేజెస్? ఏమున్నాయి డిసడ్వాంటేజెస్ అంటే అన్ని మనకు తెలిసిందే, మీకు తెలిసిందే అన్న. నేను ఎట్లయినా చదువు రాదు సట్టుబండగాని. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎందుకో యూనిట్ టెస్ట్ లో నాకు 25కి 20 మార్క్స్ వచ్చినాయి అన్న. 25కి 20 వచ్చినప్పుడు నేను అప్పుడు ఎందుకో వీనికి అసలు ఫెయిల్ అయిపోయింది మొత్తానికి. వీడు కాదు స్కూల్కి రాలేడు, నేను ఒక్కని స్కూల్కి 25కి 20 వస్తున్నాయి, నేను మంచిగా రాసినా కదా, అమ్మ నన్ను మెచ్చుకుంటారు అని చెప్పి నేను స్కూల్కి పోతే నా పేరు పిలవబోయి వీని పేరు పిలిచినారు. నాకు అప్పుడు అర్థమైంది, పొల్లు కొట్టినారన్న నన్ను. అయితే నాకేమో నేను ఇంత మంచిగా రాసినా కదా, నాకు అసలు ఏంది ఫస్ట్ టైం ఇంత మంచిగా రాసిన, మార్క్స్ ఏంది ఇంత దరిద్రంగా వచ్చినాయి అని చెప్పి ఎట్లా కొట్టినారంట అన్న. నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదన్న. అప్పుడు ఫస్ట్ టైం ఇట్లా రాసిన ఎందుకైందని అట్లా అది ఫస్ట్ బొక్క పడ్డది అన్నే అన్న. ఇక స్కూల్ కాడికి అయిపోయింది. కాలేజ్కి వచ్చినాక వీడు రోడ్ల మీద పోతుంటే అమ్మాయిలను గెలుతారు, వాళ్ళ అన్నలు వచ్చి నన్ను గెలుస్తారు. అన్నదమ్ములు కదా మీరిద్దరు, అన్న చెల్లి నువ్వు వాళ్ళ అన్న, అంతే కాంబినేషన్. అది ఇట్లా చెప్పుకుంటూ పోతే అమ్మాయిల గురించి చదివినట్టు పుస్తకాలు రాసుకుంటూ పోతానే ఉండాలన్న. ఇంతకీ అంత కంఫర్టబుల్నా? ఇప్పుడైతే కంఫర్టబుల్. ఏం బాధకున్నాడు మీ అన్న? బ్రేకప్ అయితే జాబ్ చేస్తుండన్న, అందుకే బాధ. ఆ బాధ నాకు తెలుసు భయ్యా, నువ్వు ఓదారుస్తావు మీ అన్నని. థ్యాంక్ యూ. సైన్స్ అండ్ సోషల్ హోంవర్క్ చేయాలని మేడం కొడితే మేడం చైర్లో గుండు పిన్నులు వేశాను. సైన్స్ టీచరా సోషల్ టీచరా? సైన్స్. మేడం నన్ను కొట్టక వీని కొట్టింది. తర్వాత గుడిసి ఇద్దరం సేమ్ గానన్నా. ఆయనకి ఇద్దరికి 2 నెట్వర్క్ ఉన్న డిఫరెన్స్ ఉందన్న. నేను జియో అయితే ఎయిర్టెల్. నేను దాన్ని బాగా ఫ్రీగా వాడేస్తాడు, ఆయన మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అన్న. ఆయన పనులన్నీ నేను చేస్తా, ఆయనకి ఎగ్జామ్ అయితే నేను స్లిప్పులు రాస్తా, బంధు కావాలంటే బంధు చేస్తా, సిగరెట్ వేస్తా. ఒక్కటి చేయడన్నా అన్న కదా, ఇంకా తప్పదు కదా. వెరీ గుడ్. అప్పుడప్పుడు రోల్స్ రివర్స్ చేసుకోవచ్చు కదా. అలా అయితే ఇక ఫ్యామిలీ రూల్స్ కూడా. ఒకసారి భయ్య తమ్ముడు పబ్కి వెళ్తాడు గర్ల్ ఫ్రెండ్ తీసుకుని. మనం అన్నవి చెప్పినా ఆయన కూడా చెప్తాడు. చెప్పాను, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. తమ్ముడు పబ్కి వెళ్తాడు గర్ల్ ఫ్రెండ్స్ తీసుకుని. అయితే ఒకసారి నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని నేను పోతే, అరే నువ్వు నిన్ననే ఇంకో అమ్మాయి తోటి వచ్చినావు కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అనగానే నా గర్ల్ ఫ్రెండ్ దొబ్బే. మా నాయన చూసా ఎంత బాగా తీసుకారు రివెంజ్. ఇంట్లో దొరికిపోయినా ఇప్పుడా? నువ్వు మీ అన్న గురించి చెప్పి, మీ అన్న గురించి చెప్పి, మొత్తం సెట్ అయిందా? ఒక పాస్ కొని ఇద్దరు యూజ్ చేస్తాం. బుక్స్ కూడా సేమ్, మధ్యలో చెప్పేసి చెరిసా చదువుతాం. నువ్వు ఫస్ట్ హాఫ్ చదువురా, నేను సెకండ్ హాఫ్ చదువుతా. ముందరే వాడతాడు డిగ్రీ, ఫస్ట్ బెంచ్ ఆడు సెకండ్ బెంచ్. మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అరే నీ క్వశ్చన్ వస్తలేదు అని వచ్చి రాస్తాను రా సార్ అడుగుగా ప్లేసులు కూడా మారుతారా? గోడ అడ్డం వచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వేరే ఊళ్ళో పడ్డప్పుడు అరే ఇడే గోడ అనుకుంటారా సప్లిమెంట్ వచ్చి రాయాల్సి వస్తుంది. మళ్ళీ నేను వేరే ఎగ్జామ్ ఇంకోటి రాస్తున్నారా? రాస్తా, డిగ్రీ మొత్తం అంటే రాసిన. ఏం కాదు. అమ్మో ఇదేదో బాగుందిరా. ఇప్పుడు వాడు వెళ్ళినట్టే నా వల్లనే వెళ్ళాడు. ప్రపంచంలో మనలాంటి సేమ్ ఉన్నవాళ్ళు 7 ఉంటారంట. అందులో ఒకళ్ళు ఇక్కడే ఉన్నారు. మా 6 ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు రే? ఎక్కడ తిరుగుతున్నారు? రోడ్ల మీద పడేదా? రండి, చాలా పనులు ఉన్నాయి. అన్న ఈ బెనిఫిట్ మీకుంటే ఒక్క సప్లీ కూడా ఉంటుండే కదా. సప్లీ ఏంటాలి? వాడిని సీఎం చేసి నేను పిఎం అయిపోయాడు. ఎగ్జామ్ లో హాఫ్ మా చెల్లి చదువుతుంది, హాఫ్ నేను చదువుతా. అవునా? ఎందుకు అలాగా? ఎందుకంటే నేమ్స్ ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల. దీని రూల్ నెంబర్ 5, నా రూల్ నెంబర్ 6. అంటే నేను ముందు కూర్చుంటాను, నేను వెనకాల కూర్చుంటా. నేమ్స్ కూడా కొంచెం సేమ్ ఉంటాయి. ఎవరు జెసికా తెలియదు, ఎవరు జెన్ఫా తెలియదు. ఎవరిని తిట్టాలో తెలియక ఎవరిని తిట్టకుండా కూర్చుంటారు. సూపర్. ఎన్సైక్లోపీడియా స్పెల్లింగ్ చెప్పు. ENCYELOPADI. నాకు కూడా తెలియదు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా. రైట్ ఆన్సర్.
ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు కదా మనం. పొద్దున్న వెళ్ళగానే ఫస్ట్ పీరియడ్ ఏంటి? బ్రష్ బ్రష్ బ్రష్. అవన్నీ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్లో కూర్చుంటారు కదా క్లాస్ లో. ఫస్ట్ ఏ టీచర్ వస్తారు? రమణి 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 టీచరు ఏం చెప్తారు? ఏదో చెప్తూ ఉంటారా? ఓకే. మీ తమ్ముడు కూడా నీతో పాటే ఉంటాడా క్లాస్ లో? వేరే సెక్షన్. వేరే సెక్షన్. లక్కీ ఫెలో. సరే ఒక పాట పాడతావా? నాకు పాటలు రావు. పోయం వచ్చా? మీ తమ్ముడికి వచ్చా పాట? వచ్చా? అది అలా ఇరికిచ్చు. నమన్ పాడు. రాను ఏ రాను ఒక్క పాట పాడు ప్లీజ్. ఒక లైన్ పాడు. ఒక్క లైన్ పాడు. ఒక్క లైన్. ఏంటది? పాటనే ఏంటా? వీళ్ళు ఏం అర్థం కావు. సూపర్ నాట్ అయిపోయింది.